అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో 5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి విశ్వరూప్ శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావుతో నిర్మాణ పనులు ప్రారంభించారు. తొలి దశలో 5 కోట్ల రూపాయల వ్యయంతో 9 నెలల్లో 24 ప్లాట్ఫారంలతో నూతన బస్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురంలో నూతన బస్ టెర్మినల్ కి శంకుస్థాపన చేసుకున్నాం. దీన్ని మొదట విడతగా 5 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా నిర్మాణం పూర్తయి 9 నెలల్లో గ్రౌండ్ ఫ్లోర్ అందుబాటులోకి వస్తుంది. మొత్తం నిర్మాణం గ్రౌండ్ +3 G+3 దాదాపు 45 కోట్ల వ్యయంతో ఈ అత్యాధునిక బస్ టెర్మినల్ నిర్మిస్తున్నాం. బహుశా కోనసీమకే ఇది ఒక తలమానికం కాబోతుంది. జిల్లా ప్రధాన కేంద్రంలో ఒక అద్భుతమైన బస్ టెర్మినల్ అంటే విజయవాడ తర్వాత బహుశా ఆ స్థాయిలో ఇది టెర్మినల్ నిర్మాణం కాబోతుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లు PPP మోడల్లో నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎవరికైనా కూడా కమర్షియల్ స్పేస్ కావాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరూ అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఫస్ట్, సెకండ్, థర్డ్ ని పూర్తిగా నిర్మాణం చేయడం జరుగుతుంది. తొలి విడత మాత్రం ఫస్ట్ ఫేజ్ 9 నెలల్లో ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది.